హలో గైస్ ఎట్లున్నారు అందరూ. సో ఈ పర్టిక్యులర్ వీడియోలో మీకైతే నేను ఫిజిక్స్లో ఈజీగా 25+ మార్క్స్ ఎట్లా తెచ్చుకోవచ్చో డిస్కస్ చేయబోతున్నా. ఒక ఎంటైర్ స్ట్రాటజీ అయితే ఇస్తా. ఏ చాప్టర్స్ మనం టార్గెట్ చేయాలి, ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఎట్లా కవర్ చేసుకోవాలి, అండ్ అందులో ఈజీ చాప్టర్స్ ఏంటి, డిఫికల్ట్ చాప్టర్స్ ఏంటి, మీడియం లెవెల్ చాప్టర్స్ ఏంటి, దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, ఇవన్నీ అయితే మీకు ఈ వీడియోలో చాలా నీట్గా అండ్ డెప్త్లో డిస్కస్ చేస్తాను. అండ్ ఇవన్నీ కూడా లాస్ట్ 3 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ప్రాపర్గా అనాలిసిస్ చేసి చెప్తున్నా. సో మీకు వేరే డౌట్స్ ఏం పెట్టుకోకండి, ఓకే. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఆల్రెడీ మనం మ్యాథ్స్ మీద చేసిండే ఈ వీడియో. అండ్ నేను చెప్పిండే అందులో దట్ అరే మీరు ఒక 100-150+ కామెంట్స్ కొట్టేస్తే నేను ఫిజిక్స్ కూడా సేమ్ అదే టైప్లో చేస్తా అని. మ్యాథ్స్ ఎట్లా చేసినాను 50+ to 60+ మార్క్స్ ఈజీగా ఎట్లా స్కోర్ చేయొచ్చు అని. అండ్ ఆల్రెడీ 2-3 డేస్, ఆల్రెడీ ఐ థింక్ 1 డేలోనే మీరు అందరు కామెంట్స్ కొట్టేసిండే. సో నేను ఈ వీడియో మీద పనిచేస్తుండే ఫిజిక్స్ ప్రాపర్గా అన్ని పేపర్స్ అన్నీ అనాలిసిస్ చేసుకుంటూ ఎట్లా వచ్చినాయి క్వశ్చన్స్, ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి అవన్నీ చూస్తుండే. అండ్ ఫైనల్గా హియర్ ఇస్ ద వీడియో. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే మీకు ఒకవేళ ఫిజిక్స్ ఈరోజు చెప్పిన అనాలిసిస్ మీకు నచ్చితే మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే మీ కెమిస్ట్రీ కూడా అన్న ఇట్లనే కావాలి అనుకుంటే మాత్రం కెమిస్ట్రీ అని కామెంట్ కొట్టేసేయండి. టార్గెట్ అయితే 200 పెడుతున్నా, ఓకే. 200 కామెంట్స్ కానీ నాకు వచ్చేసినాయి అనుకోండి, ఎట్లయితే ఫిజిక్స్కి చేస్తున్నానో సేమ్ కెమిస్ట్రీ కూడా సేమ్ టైప్ ఆఫ్ వీడియో అయితే వెంటనే దించేస్తా, ఓకే. సో విత్ దాట్ లెట్ us స్టార్ట్ ద వీడియో. సో యాజ్ ఐ సెడ్ ఒక ప్రాక్టికల్ ప్లాన్ ఇవ్వబోతున్నా లాస్ట్ 3 ఇయర్స్ బేసిస్ పైన. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ మీరు అసలు ఎన్ని మార్క్స్ టార్గెట్ చేయాలి అనేది చూసుకుందాం, ఓకే. మినిమం ఫిజిక్స్లో మీరు కానీ కొంచెం ఒక లెట్స్ సే 60% ఆఫ్ ద సిలబస్ కవర్ చేసినా కూడా, 60% సిలబస్ కవర్ చేసినా ఈజీగా 20 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు అబ్బా. సో మీ మినిమం టార్గెట్ 20 పెట్టుకోండి. 20 బిలో మీరు కానీ స్కోర్ చేస్తున్నారు అనుకోండి, డెఫినెట్గా మీరు ఫిజిక్స్ అంత మంచిగా ప్రిపేర్ అవ్వలేదు అని అర్థం. ఎందుకు అంటే ఫిజిక్స్లో ఈజీగా 20 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు మీరు జస్ట్ ఒక 60% ఆఫ్ ద సిలబస్ కరెక్ట్గా ప్రిపేర్ అయినా, ఓకే. సో మినిమం మీ టార్గెట్ అయితే 20 పెట్టుకోండి. కానీ గుడ్ స్కోర్ ఏంటి అంటే 25-30 మధ్యలో మీరు స్కోర్ చేస్తున్నారంటే డెఫినెట్గా మంచి స్కోర్ అది. మీకు చాలా యాడ్ అవుతాయి మీ టోటల్ స్కోర్కి. మంచి అంటే మంచి వెయిటేజ్ యాడ్ అవుతుంది ఫిజిక్స్. అండ్ మీకు అటు మ్యాథ్స్లో ఒక 40-50 మధ్యలో వచ్చినా కూడా ఫిజిక్స్లో మీరు ఒక 25 తెచ్చుకున్నారు అనుకోండి, ఓకే. మీ స్కోర్ 65 వచ్చేస్తుంది. ఇంకా 65 అంటే ఇంకొక 10-15 మార్క్స్ కానీ మీరు కెమిస్ట్రీ నుంచి మేనేజ్ చేయగలిగితే ఈజీగా 10,000 బిలో ర్యాంక్ వచ్చేస్తుంది. ఇంకో కెమిస్ట్రీ నుంచి కూడా 20-25 తెచ్చుకుంటే మాత్రం 5,000-3,000 బిలో ర్యాంక్ వచ్చేస్తుంది. సో అందుకే ఫిజిక్స్లో అయితే గుడ్ మార్క్స్ వచ్చేసి 25-30 మధ్యలో వస్తే మాత్రం ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కోర్. ఇంకా 30+ అయితే బెస్ట్ అబ్బాయి ఇంకా, ఓకే. అయితే నేను ఈ వీడియోలో మ్యాక్సిమం నా కాన్సన్ట్రేషన్ అంతా ఈ 25-30 మార్క్స్ మధ్యలో ఎట్లా తెచ్చుకోవాలి దాని మీద అయితే ఫోకస్ చేస్తాం. అండ్ దానికి నేను మీకు ఒక ఈజీ అప్రోచ్ ఇస్తాను, ఓకే. అంటే నేను మీకు సరేరా అబ్బాయి అన్ని చాప్టర్స్ ప్రిపేర్ అవ్వ అట్లా కాదు, మీకు ప్రాపర్గా వెయిటేజ్ చూపిస్తాం. లాస్ట్ 3 ఇయర్స్ మేము అనాలిసిస్ చేసిన దాన్ని బట్టి వెయిటేజ్ ఏమొచ్చింది ప్రతి చాప్టర్కి రిలేటెడ్, అండ్ ఆ చాప్టర్స్లో కూడా దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, ఏది నేర్చుకుంటే మీరు స్కోర్ చేసే ఛాన్సెస్ చాలా హై ఉంటాయో అవి క్లియర్గా మెన్షన్ చేస్తా. సో ఈ వీడియో యాజ్ ఐ సెడ్ మీకు 25+ తెచ్చుకోవడానికి ఏవైతే చాప్టర్స్ మీరు టార్గెట్ చేయాలో ఫస్ట్ అయితే అవి మీకైతే డిస్కస్ చేపిస్తాను అనమాట, ఓకే. సో దానికోసం ఫస్ట్ మీకు ఒక చాప్టర్ వైజ్ వెయిటేజ్ అయితే చూపిస్తా అబ్బా. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఇదైతే మన ఒఫీషియల్ సిలబస్, ఎప్సెట్ ఒఫీషియల్ సిలబస్. ఇందులో ఫిజిక్స్కి సంబంధించిన 30 చాప్టర్స్ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ 30 చాప్టర్స్ ఉంటాయి మనకి ఫిజిక్స్లో, ఓకే. అండ్ ఇందులో మీరు ఇక్కడ చూసుకుంటే, అండ్ అగైన్ ఈ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో నేను లింక్ యాడ్ చేసి పెడతా, వాట్సాప్లో షేర్ చేస్తా. అండ్ అలాగే దాని డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేసి పెడతా, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఫస్ట్ అయితే ఇక్కడ ఈ P2 అని రాసి ఉంది, ఓకే. అది మీరు తర్వాత అది అంటే మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ అయితే దాని మీద అంత ఫోకస్ చేయకండి. కానీ ఇక్కడ చూసుకుంటే రెడ్ కలర్లో మీకైతే ప్రతి చాప్టర్ పక్కల
మార్క్స్ అయితే యాడ్ చేసిన. ఓకే. అంటే ఫిజికల్ వరల్డ్ నుంచి ఒక మార్క్, యూనిట్స్ నుంచి ఒక మార్క్, మోషన్స్ అండ్ స్ట్రెయిట్ లైన్స్ నుంచి ఒక మార్క్, మోషన్ ఇన్ లైన్ నుంచి ఒక మార్క్, లాస్ ఆఫ్ మోషన్ నుంచి 2 మార్క్స్. అలాగే మనం కొంచెం కిందకెళ్తే వర్క్ ఎనర్జీ పవర్ నుంచి కూడా ఒక 1 మార్క్ అయితే వస్తది. ఓకే. ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే అగైన్ మన సిస్టమ్స్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ నుంచి 2 మార్క్స్. అలాగే ఆసిలేషన్స్ నుంచి 1 మార్క్, గ్రావిటేషన్ నుంచి ఒక క్వెషన్ పక్కా వస్తది. అంటే 1 మార్క్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నుంచి 1 మార్క్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ నుంచి ఒక 2 మార్క్స్. అండ్ అలాగే మనకి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్స్ నుంచి 2 మార్క్స్, థర్మోడైనమిక్స్ నుంచి 1, కైనెటిక్ థియరీ నుంచి 1. అట్లా మీరు చూడొచ్చు మొత్తం వెయిటేజ్ అంతా. వేవ్స్, ఇంకా రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి ఒక 2 మార్క్స్ ఇక్కడ. ఆ తర్వాత వేవ్ ఆప్టిక్స్ చూడొచ్చు ఇక్కడ. అలాగే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. మీరు పక్కన దాని వెయిటేజ్ అయితే చూడొచ్చు మీరు. అంటే ఎన్ని క్వశ్చన్స్ అడిగిండు లాస్ట్ 3 ఇయర్స్ పేపర్స్ అనాలిసిస్ చేస్తే ఎవ్రీ పేపర్లో ఇదైతే పర్ఫెక్ట్గా చాప్టర్ వైజ్ ఈ వెయిటేజ్ వచ్చింది. సో మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆ తర్వాత ఆల్టర్నేటింగ్ కరెంట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్, అండ్ ఫైనల్లీ ఈ 4 చాప్టర్స్ నుంచి మీరు ఇక్కడైతే వెయిటేజ్ అయితే చూడొచ్చు ఇక్కడ. ఓకే. అయితే మేమేమంటున్నామంటే, సరే రా భయ్ వెయిటేజ్ అంతా ఓకే, కానీ ఇప్పుడు 30 చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలా సార్? నేను ఇప్పుడు మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్లో క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది. ఓకే. ఇంకా గుడ్ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ నుంచి 2 క్వశ్చన్లు అడుగుతున్నాడు. సో ఇందులో హై వెయిటేజ్ చాప్టర్స్ నేను మీకు ఇవ్వడానికి పోయినా అనుకోండి, ఫిజిక్స్లో అన్ని హై వెయిటేజ్ చాప్టర్స్, మోస్ట్ ఆఫ్ ద హాఫ్ ఆఫ్ ద సిలబస్ హై వెయిటేజ్ చాప్టర్స్ కిందనే వస్తున్నాయి. ఎందుకంటే మీరు చూసుకుంటే 2 క్వశ్చన్స్ కన్నా ఎక్కువ అడగట్లేదు ఒక చాప్టర్ నుంచి. మీరు చూడండి, ఇందాక మీకు చూపించిన కదా, మ్యాక్సిమం 2 కన్నా ఎక్కువ అడగట్లేదు ఒక చాప్టర్ నుంచి క్వశ్చన్స్. సో అలాంటప్పుడు ఎట్లా మనం ప్రిపేర్ అవ్వడం? దీనికోసం ఏం చేసినామంటే ఈ 30 చాప్టర్స్ మొత్తం కూడా మేమైతే ఇక్కడ మీకు చూపిస్తాను ఆగండి. ఓకే, దీన్ని ఓకే, జస్ట్ మినిట్ గైస్. సో మేమైతే అరే ఏమైంది రా ఇది, ఒక్క నిమిషం. సో మేమైతే దీన్ని జస్ట్ మినిట్, ఇది పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నా. సో ఈ 30 చాప్టర్స్ని అయితే మేము 10 యూనిట్స్లో అయితే డివైడ్ చేసినాం అబ్బా. ఓకే, 10 యూనిట్స్లో అయితే డివైడ్ చేసినాం. ఓకే. సో ఆ 10 యూనిట్స్ ఏంటన్నా ఇక్కడ చూడొచ్చు, మెకానిక్స్ 1, మెకానిక్స్ 2, అండ్ దాన్ని యూనిట్స్ కింద మీకు చాప్టర్స్ కూడా మెన్షన్ చేసి ఉంది. అంటే ఏ చాప్టర్ నంబర్ ఏ యూనిట్లోకి వస్తుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 6 అంటే మీరు పీడిఎఫ్లో చూసుకుంటే ఈ ఫస్ట్ 6 చాప్టర్స్ అన్నీ కూడా మెకానిక్స్ పార్ట్ 1లో అయితే పెట్టేసినాం అనమాట. ఓకే. సో మెకానిక్స్ పార్ట్ 1లో మీరు చూడొచ్చు ఆ ఫస్ట్ 6 చాప్టర్స్ వస్తున్నాయి. మెకానిక్స్ పార్ట్ 2లో చాప్టర్ 7 and 9, ఆ తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఆ తర్వాత హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఇట్లా 10 యూనిట్స్లో అయితే డివైడ్ చేసినాం. ఓకే. ఈ 10 యూనిట్స్లో డివైడ్ చేసిన తర్వాత మేము ఏం చేసినామంటే దీనిలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అని చూసుకున్నాం. సో మెకానిక్స్ పార్ట్ 1 నుంచి 7-8 క్వశ్చన్స్, మెకానిక్స్ పార్ట్ 2 నుంచి 3 to 4 క్వశ్చన్స్, అండ్ అలాగే మనకి మెకానిక్స్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి 3 క్వశ్చన్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి 4 and 5, ఆసిలేషన్స్ అండ్ వేవ్స్ నుంచి 3 క్వశ్చన్స్, ఆప్టిక్స్ నుంచి 3 క్వశ్చన్లు, ఎలక్ట్రిసిటీ అండ్ కెపాసిటెన్స్ నుంచి 2-3 క్వశ్చన్స్, కరెంట్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి 7 to 8 క్వశ్చన్స్, మోడర్న్ ఫిజిక్స్ నుంచి 4 to 5, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నుంచి 3 క్వశ్చన్స్ అయితే వచ్చిండే. ఓకే. అండ్ ఈ యూనిట్స్ అని ఎలా అంటే బేసికలీ యూనిట్స్ అన్నీ అంటే మీరు అందులో ఒక చాప్టర్ ప్రిపేర్ అయ్యి ఇంకో చాప్టర్ వదిలేస్తా అంటే అట్లా కాదు. ఇవన్నీ అంటే ఒక్క యూనిట్ స్టార్ట్ చేసిండ్రు అంటే మీరు అందులో అన్ని చాప్టర్స్ కవర్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రతి చాప్టర్కి ఇంకో చాప్టర్కి లింక్ ఉంటుంది. అండ్ మీరు అంటే అందులో నేను ర్యాండమ్గా మధ్యలో చాప్టర్ నేర్చుకుంటా అంటే అవ్వదు ఈ పర్టికులర్ యూనిట్స్లో అయితే. ఓకే. సో అలా అయితే క్లబ్ చేసినాం. అయితే ఇందులో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఈజీ చాప్టర్స్ని పట్టుకోండి, ఈజీ యూనిట్స్ని పట్టుకోండి. ఇక్కడ చూసుకుంటే లాస్ట్ 3 years నుంచి ఈ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్స్ నుంచి ఏవైతే ఈ 2 చాప్టర్స్ ఉన్నాయి కదా, మనకి ఫ్లూయిడ్స్ అండ్ సాలిడ్స్ ఉంది కదా, ఈ రెండిటి నుంచి ఎప్పుడు కూడా ఈజీ క్వశ్చన్స్ వచ్చినాయి అబ్బా. సో 3 క్వశ్చన్స్ ఈజీగా వచ్చినాయి. అండ్ లాస్ట్ 3 years నుంచి చెప్తున్నాను, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈజీ. అంటే ఈజీ క్వశ్చన్ అంటే ఏంటన్నా అంటే డైరెక్ట్లీ ఫార్ములా అప్లికేషన్ ఉంటుంది, ఎక్కువగా ఇన్డెప్త్ కాన్సెప్ట్ అప్లికేషన్ ఉండదు, మల్టీ కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఉండవు. అదే మీరు ఇంకా చూసుకుంటే ఈజీ మరి ఇంకా వేరే యూనిట్స్ ఏమున్నాయంటే మోడర్న్ ఫిజిక్స్, అలాగే మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్.
ఈ 3 యూనిట్స్ నుంచి వచ్చే చాప్టర్స్ నుంచి వచ్చే క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 95% ఆఫ్ ద టైమ్స్ అయితే ఈజీ క్వెషన్సే వచ్చిండే. సో మీరు ఈ 3 చాప్టర్స్ అయితే ప్రయారిటీ 1గా పెట్టుకోండి. అందుకే ఇందాక నేను చెప్తుండే ఇందాక నేను ఇగో ఈ పీడిఎఫ్‌లో మీరు చూస్తే ఇగో ఇక్కడ క్లియర్‌గా నేను ప్రయారిటీ 2, ప్రయారిటీ 1 అని మెన్షన్ చేసిన. ఇక్కడ ప్రయారిటీ 1 మెన్షన్ చేసినా అంటే మీరు ఖచ్చితంగా ఫస్ట్ అయితే ఆ చాప్టర్స్‌ని మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. ఓకే. సో సిమిలర్‌గా ఇఫ్ యూ గో ఫర్ అదర్ చాప్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ అదర్ యూనిట్స్ లైక్ మెకానిక్స్ 1 తీసుకోండి. ఓకే. మెకానిక్స్ 1 తీసుకోండి. లేదా హీట్ అండ్ థర్మోడైనమిక్స్ తీసుకోండి. ఇవన్నీ మీడియం లెవెల్ క్వెషన్స్ వచ్చింటాయి ఇందులో. టఫ్ లేవు, మీడియం లెవెల్ క్వెషన్స్. అంటే కొంచెం కాన్సెప్షువల్ అండర్‌స్టాండింగ్ ఇంకొంచెం కావాలా క్వెషన్స్‌లో, అండ్ అంత ఈజీగా జస్ట్ ఫార్ములా అప్లై చేస్తే వచ్చే టైప్ ఆఫ్ క్వెషన్స్ లేకుండే కొంచెం కాన్సెప్షువల్ అండర్‌స్టాండింగ్ కావాల్సిండే ఇందులో క్వెషన్‌లో. కొంచెం డెప్త్ ఉండాలి కాన్సెప్ట్స్‌లో, మీకు అర్థమై ఉండాలి. సో అలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ అయితే వచ్చిండే అబ్బా. సో ఇలాంటి మీడియం లెవెల్ యూనిట్స్ చూసుకుంటే మనకి ఆప్టిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్ కెపాసిటెన్స్, ఇంకా మనకి ఈ పర్టిక్యులర్ యూనిట్స్ అయితే మనకి మీడియం లెవెల్ క్వెషన్స్ అయితే వచ్చిండే. సో వీటిని మీరు ప్రయారిటీ 2 పెట్టుకోండి. ఇందులో ఈ యూనిట్స్‌లో ఉన్న చాప్టర్స్ అన్నీ. అగైన్ మీరు క్లియర్‌గా చూడొచ్చు. నేనైతే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసిన ప్రతి చాప్టర్ పక్కల ఏది ప్రయారిటీ 2, ఏది ప్రయారిటీ 1 అని. ఓకే. మీరు కావాలంటే వీడియో పాజ్ చేసుకొని మీరు స్క్రీన్‌షాట్ తీసుకుంటా అంటే తీసుకోండి. లేదంటే రాసుకుంటారంటే రాసుకోండి. కానీ ఇలా అయితే మీరు ప్రయారిటీ 1, ప్రయారిటీ 2లా ప్రతి చాప్టర్‌ని అయితే ఇట్లా డివైడ్ చేసినాం. అండ్ మిగిలిన చాప్టర్స్ అన్నీ కూడా ప్రయారిటీ 3. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యాగ్నెటిజం మ్యాటర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆల్టర్నేటింగ్ కరెంట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఇవన్నీ కూడా ఈ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, కరెంట్ ఎలక్ట్రిసిటీ, అండ్ అలాగే మనకి వేవ్స్, అలాగే ఆసిలేషన్స్ అనే చాప్టర్ ఉంటుంది, గ్రావిటేషన్ చాప్టర్, అలాగే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. ఇవన్నీ చాప్టర్స్ కూడా ప్రయారిటీ 3 చాప్టర్స్. అంటే ప్రయారిటీ 1, ప్రయారిటీ 2 కంప్లీట్ చేసుకున్న తర్వాతే మీరు ఈ చాప్టర్స్ చేయండి. సో మీరు చూసుకుంటే బేసికలీ సిలబస్ ఎలా కవర్ చేసుకుంటారంటే ఫస్ట్ ఇందాక చెప్పినా కదా, ప్రయారిటీ 1 కంప్లీట్ చేసేసుకుంటే దానిలో నుంచి అయితే నేను చెప్తున్నా కదా, ఏం లేకపోయినా మీరైతే ఈజీగా 11 మార్క్స్ అయితే గెయిన్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రయారిటీ 2 కంప్లీట్ చేసుకోండి. అందులో 19 మార్క్స్ వస్తాయి. ఈ 2 కరెక్ట్‌గా మీరు కవర్ చేసినా గూడా మీకు ఈజీగా చెప్తున్నా కదా, మీకు ఈజీగా 30 మార్క్స్ వరకు స్కోర్ చేసే ఆపర్చునిటీ మీ దగ్గర ఉన్నట్టే. ఓకే. సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. అండ్ ఇది అయిపోయిన తర్వాత మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే ఈ ప్రయారిటీ 3 చాప్టర్స్ అగైన్ మీరు ఇవి ఒకవేళ మీకు అనిపిస్తే చాలా టఫ్ అన్నా వదిలేయాలా కంప్లీట్‌గా అంటే కంప్లీట్‌గా వదిలేయకండి. ఇందులో మీరు ఏం చేస్తారంటే అట్‌లీస్ట్ ఐపీ లెవెల్ వరకు నేర్చుకోండి. ఐపీ లెవెల్ ప్లస్ ఫార్ములాస్ నేర్చుకోండి. ఐపీ లెవెల్ వరకు కాన్సెప్ట్స్ నేర్చుకోండి. అలాగే కొన్ని క్వెషన్స్ చూడండి. పీవైక్యూస్‌లో కొన్ని బేసిక్ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి మనకి, డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ టైప్. అవి మీరు నేర్చుకోండి. సో దట్ ఎగ్జామ్‌లో ఒకవేళ అలాంటి టైప్ ఆఫ్ క్వెషన్ పడినా గూడా మీరైతే కంఫర్టబుల్‌గా సాల్వ్ చేసేయొచ్చు. మీకు ఎలాంటి ఇష్యూ రాదు. ఓకే. సో ఇలా అయితే మీరు సిలబస్ కవర్ చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం ఈ వెయిటేజ్ అండ్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలో మీకైతే క్లియర్ కట్‌గా చూపించేసిన. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అంటే అగైన్ గైస్, వన్ షాట్ వీడియోస్ ఆర్ ద బెస్ట్ వే. ప్రెజెంట్ అయితే మీకు టైం లేదు కాబట్టి వన్ షాట్ వీడియోస్‌తో స్టార్ట్ చేయండి. దాని నుంచి కాన్సెప్ట్ నేర్చుకోండి. ఆ తర్వాత లాస్ట్ 3 ఇయర్స్ పీవైక్యూస్ కవర్ చేసుకోండి. సో దీని నుంచి మొత్తం మీ ప్రాక్టీస్ అయితే అయిపోతది. ఆ తర్వాత ఎగ్జామ్ పరంగా మీరు ఎగ్జామ్‌లో అసలు ఆ చాప్టర్ మీకు ఎంత వచ్చు, ఎగ్జామ్‌లో మీకు ఎంత ఫాస్ట్‌గా ఐడియా క్లిక్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాక్ టెస్ట్‌లు రాయాలి. సో మాక్ టెస్ట్‌లు రాయండి. దాని నుంచి మీకు ఐడియా వస్తది. ఎక్కడెక్కడ పోతున్నాయి క్వెషన్‌లు అని. ఓకే. దాని నుంచి మళ్ళీ ఇంకొకసారి కాన్సెప్ట్ నేర్చుకోవడం, ఇంకొకసారి రివిజన్ చేయడం, మళ్ళీ మాక్ టెస్ట్ రాయడం, మళ్ళీ ఇంకొకసారి రెక్టిఫై చేసుకోవడం, మిస్టేక్స్ రివిజన్ చేసుకోవడం. ఇంకా లూప్ తిరుగుతూనే ఉంటది. ఇదైతే బేసికలీ ఒక బ్రాడ్ రోడ్ మ్యాప్ అనమాట, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అని. అండ్ అలాగే ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలని కూడా కొంతమందికి డౌట్ ఉంటే ఇంకా మీకు ఆల్రెడీ తెలుసు. మన యూట్యూబ్ ఛానల్‌లో ఎప్సెట్ ఫ్రీ క్రాష్ కోర్స్ అయితే నడుస్తుంది ఆల్రెడీ. సో అందులో మీకు ప్రతి మొత్తం సిలబస్ అంతా అయితే కవర్ చేస్తున్నాం. ఓకే. క్లాసెస్ యూట్యూబ్‌లో అలాగే యాప్‌లో కూడా లైవ్‌గా రన్ అవుతున్నాయి. అండ్ మీరు ఫ్రీగా జాయిన్ అయిపోవచ్చు. డిస్క్రిప్షన్‌లో వీటి లింక్స్ యాడ్ చేసి పెడతా. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఈ ఎప్సెట్ ఫ్రీ క్రాష్ కోర్స్ లింక్ మీరు జస్ట్ ఎన్రోల్ అయిపోయినారు అనుకోండి, అందులో మీకు ఒకటి క్లాసెస్‌తో పాటు మీరు ఇక్కడ మొత్తం మెటీరియల్ కూడా యాక్సెస్ చేయొచ్చు ఆ బ్యాచ్‌లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి నోట్స్ ఉంటది, ఫార్ములా
షీట్స్, అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అలాంగ్ విత్ సొల్యూషన్స్ అవన్నీ కూడా ఆ బ్యాచ్‌లో అప్‌లోడ్ చేసేసినాం. మీరు వెళ్ళి దాని నుంచి డౌన్‌లోడ్ చేసేసుకోవచ్చు. అండ్ మాక్ టెస్ట్ ప్రాక్టీస్‌కి మన దగ్గర టెస్ట్ సిరీస్ ఉంది. ఓకే. రుద్ర టెస్ట్ సిరీస్ అని. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటది. అందులో 14 సబ్జెక్ట్ వైస్ మాక్స్ ఉన్నాయి. ఫుల్ లెంగ్త్ మాక్స్ ఉన్నాయి. అలాగే పీవైక్యూస్ కూడా ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మాక్ టెస్ట్‌లాగా రాసుకోవచ్చు మీరు. అవి అన్నీ కూడా ఉన్నాయి. సో మీకు ప్రాక్టీస్‌కైతే ఈ రుద్ర టెస్ట్ సిరీస్ అయితే సూపర్ యూజ్ అయితదబ్బా! ప్రెజెంట్ ఇది జస్ట్ ₹299కి అవైలబుల్ ఉంది. సో ₹299 అంటే ఇంక మీకు మీరే అర్థం చేసుకోండి ఎంత తక్కువనో. ఓకే. సో ఒక బిర్యానీ మనం ఆర్డర్ పెట్టినా కూడా అంతకన్నా ఎక్కువ అయితది. సో మీరు ఈ ₹299 తొందరగా అంటే మీరు టెస్ట్ సిరీస్ కొనేసుకొని దీని నుంచి ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. సూపర్‌గా యూజ్ అయితది మీకు. సో థాట్స్ ఇట్ గైస్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. అండ్ యాస్ ఐ సెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎబ్సెట్ ఎగ్జామ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్ అబ్బా! ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అన్ని మార్క్స్ అయితే పెరుగుతాయి. సింపుల్. సో యాస్ ఐ సెడ్ ఇందాక ప్రయారిటీ 1, ప్రయారిటీ 2 చాప్టర్స్ మీరు ఎలాగో మంచిగా ప్రిపేర్ అవ్వాలి. గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. అందులో వచ్చిన క్వెషన్ ఏదైనా కూడా మీరు పక్కా సాల్వ్ చేయాల్సిందే. అలా అని ప్రయారిటీ 3 చాప్టర్స్ కూడా గాల్లోకి వదిలేయకండి. యాస్ ఐ సెడ్ ఐపీ లెవెల్ వరకైనా ఫార్ములాస్ అయినా చూసుకొని మీరు మాక్ టెస్ట్‌లు రాయండి. సో థాట్ అందులో కూడా ఆ మిగిలిన 10 మార్క్స్‌లో కూడా అట్‌లీస్ట్ ఒక 2, 3 మార్క్స్ అయినా మీరు అటెంప్ట్ చేసే పొజిషన్‌లో అయితే ఉంటారు. సో దిస్ ఈస్ దిస్ ఈస్ ఇట్. ఈ వీడియోలో అయితే మీకు ఫిజిక్స్ మొత్తం ఇచ్చేసిన.